ఒక పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు మనము పాట పాడతాం. మన వల్ల పాటొస్తుంది కదా! పాట పాడమంటే మనం ఉంటాం. మనము పాట కలిస్తేనే పాట పాడగలుగుతాం కదా! ఇది ఎలాంటిదంటే పాలల్లో నీళ్ళు కలిపితే నీళ్ళు, పాలు కలుస్తాయి. అలా కాకుండా పాలల్లో నీళ్ళు పోసి కూడా పాలు పాలుగానే ఉండాలి. కానీ నీళ్ళలో కలవద్దు. నీళ్ళు పాలను కలవద్దు. 2 వేరు వేరుగా ఉండాలి. చూసారా? అదిగో అలా పాట పాటగానే పాడాలి. తప్ప మనముగా పాడొద్దు. మనము పాలు అన్నట్టు పాట నీళ్ళైతే ఈ 2 కలవద్దనమాట. కలవకుండా పాట పాడాలి. అంటే మనము పాట పాడకుండా పాట మాత్రమే పాటగా రావాలి. ఇగో అట్లా రావాలనమాట. మనము మనముగానే ఉండాలి తప్ప పాట పాడొద్దు. పాట మనము కావద్దు. మనకు సంబంధం లేకుండా పాట ఉంటే ఎలా ఉంటుంది? అలా పాట రావాలనమాట. ఇగో ఇలా పాడాలంట పాడే విధానము. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు స్త్రీ, పురుషులు ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే పిల్లలు పుడతారు. మగోడు, ఆడ కలిస్తేనే కదా స్త్రీ గర్భిణి ధరిస్తది. అంతేగాని పురుషుడు లేకుండా ఏ స్త్రీ గర్భం ధరించలేదు తనకు తాను. అంటే ఇప్పుడు చెట్లున్నాయి. మామిడి చెట్టు ఉన్నది. మామిడి చెట్టు మగ చెట్టు లేకుండానే మామిడి చెట్టు కాయలు కాస్తది కదా! కానీ స్త్రీకి అలా కాదు. భర్త లేకుండా స్త్రీ గర్భం ధరించదు. పిల్లలు కనదు. అవునా? అట్లా పాటైనా అంతే. మనము పాట పాడతాం. పాట మన వల్లనే వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట. అంటే చెట్టు ఎట్లయితే మగ చెట్టు లేకుండా చెట్టు కాయలు కాస్తదో, ఒక స్త్రీ పురుషుడు లేకుండా గర్భం ధరించాలి. అది ఎక్కడైనా ఉంటుందా? కానీ ఒక పాట అదనమాట. అంటే మొగుడు లేకుండానే తనకు తాను ఒక చెట్టు ఎలా అయితే మగ చెట్టు లేకుండానే తనకు తాను కాయలు కాస్తదో, అట్లా ఒక స్త్రీ పురుషుడు లేకుండా తనకు తానే గర్భం ధరిస్తుంది. పిల్లలు కంటుంది. మొగుడు లేడు. ఎలాంటి మగవానికి సంబంధం లేకుండా తను మాత్రమే పిల్లల్ని కంటుందనుకుందాం. ఎలా ఉంటుంది? తన నుండి వస్తుంది బిడ్డ. అగో అలా ఉండాలంట పాట. అంతేగాని మనము అనేది పాట పాడొద్దు. పాటలో మన ప్రమేయం ఉండొద్దనట. అలా ఉండకుండా పాట మాత్రమే పాటగా రావాలన్నమాట. ఇది పాట పాడే విధానం.